పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలో హైటెన్షన్ నెలకొంది. ఇవాళ రామాలయ పునర్నిర్మాణానికి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు దంపతులు శంకుస్థాపన చేయనున్నారు. ఆలయ నిర్మాణాన్ని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగాయి. నిర్మాణ పనులు అడ్డుకుంటామని బీఎస్పీ రాష్ట్ర కమిటీ నేతలు ప్రకటించారు. మరోవైపు రామభక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పలువురు బీఆర్పీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలో హైటెన్షన్ నెలకొంది. ఇవాళ రామాలయ పునర్నిర్మాణానికి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు దంపతులు శంకుస్థాపన చేయనున్నారు. ఆలయ నిర్మాణాన్ని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ భాను అందిస్తారు. భాను, చెప్పండి, రామాలయ నిర్మాణాన్ని బీఆర్ఎస్పీ నేతలు వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి గల కారణాలేంటి? హరిప్రియ, నేడు ఆకువీడు గ్రామంలో రామాలయం పునర్నిర్మాణానికి శంకుస్థాపన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు అయితే వాళ్ళ కుటుంబ సభ్యులతో దంపతులు ఇద్దరు కలిసి శంకుస్థాపన చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే గతంలోనే కొన్ని రోజుల క్రితం ఇక్కడ జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో, రామాలయం నిర్మించడానికి వచ్చినప్పుడు ఇదే డిప్యూటీ స్పీకర్ మీద దాడికి గురి చేసిన బీఎస్పీ నాయకులు, అదేవిధంగా కొన్ని వర్గాలు ఇలా వ్యతిరేకించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు అప్పుడే నేను ఇక్కడ పునర్నిర్మాణిస్తానని చెప్పినని, రామాలయం కట్టి తీరుతానని చెప్పినని ఆయన వాగ్దానం చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే గత 4 రోజుల నుంచి కూడా ఈ నిర్మాణం చేయించడానికి పెద్ద ఎత్తున రఘురాం కృష్ణరాజు పిలుపునైతే ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీఎస్పీ రాష్ట్ర కమిటీ కూడా మేము అడ్డుకుంటామని చెప్పినని వాళ్ళందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ రోజు ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో మంచి ముహూర్తంలో ఇక్కడ శంకుస్థాపన అయితే జరగడం అయితే కూడా జరిగింది. రామభక్తులు వేలాదిగా తరలి వస్తారని చెప్పిన ట్రిబుల్ కూడా ఇప్పటికే చెప్పడం, అలాగే రామభక్తులు కూడా తరలి రావడం కూడా జరిగింది. ఇప్పటికే అక్కడ జిల్లా ఎస్పీ, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. ఈ నేపథ్యం చూసుకుంటే బీఎస్పీ నేతలని కూడా పోలీసులు ఎక్కడికెక్కడ అదుపులో తీసుకున్నారు. కొంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు, మరి కొంతమందిని మార్గ మధ్యలోనే అడ్డుకుంటాకు వచ్చిన వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మనం విజువల్స్ లో చూస్తున్నట్టు ఎక్కడ ప్రతి చోట కూడా కొన్ని వందల మంది పోలీసులతో ఇక్కడ బందోబస్తు చేయడం అయితే కూడా జరిగింది. దీనికి కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, అదేవిధంగా ట్రిబుల్ కూడా పాల్గొన్నారు. బీజేపీ నాయకులందరూ కూడా దీంట్లో పాల్గొనడం కూడా జరిగింది. రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన చేసిన డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు దంపతులు, అదేవిధంగా కొంతమంది రామభక్తులు కూడా ఇక్కడ పాల్గొనడం కూడా జరిగింది. వేలాది మందిని, సుమారు చెప్పడం అయితే మటుకి 3000 మంది బీఎస్పీ నాయకుల్ని అదుపులో తీసుకున్నామని చెప్పని సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే గతంలో జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో దాని పునరావృతం కాకుండా రామాలయం నిర్మిస్తామని చెప్పని చెప్తున్నారు. అదేవిధంగా రఘురాం కృష్ణరాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రామాలయ పునర్నిర్మాణంలో భాగస్వామ్యమయ్యి మొత్తానికి రామాలయం నిర్మిస్తానన్నారు. మరోపక్క బీఎస్పీ నాయకులు అయితే దీన్ని అడ్డుకుంటాకి పెద్ద ఎత్తున ప్రయత్నించే పరిస్థితి అయితే ఉందని ప్రియ. రైట్, థ్యాంక్ యూ భాను.